మిత్రులు అడుగుతున్నారు ఫోర్ ప్లే ఆఫ్టర్ ప్లే గురించి చెప్పమని. ప్లే కన్నా ముందు ఉండేది ఫోర్ ప్లే. ఈ ఫోర్ ప్లేలో ఎమోషనల్ బాండింగ్ అవసరం. ఒక వ్యక్తి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా అతను తృప్తి పడకపోవచ్చు. అమ్మాయి అందంగానే ఉండొచ్చు, తెల్లగానే ఉండొచ్చు, యంగ్ అమ్మాయి కూడా ఉండొచ్చు. ఎప్పటికీ కూడా వీడికి తృప్తి ఉండదు. ఎందుకంటే దాంట్లో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఆ అమ్మాయికి ఉండదు, ఈ వీడికి ఉండదు. ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళకండి. మీరు ముందు మీ పార్ట్నర్తో ఎమోషనల్ బాండింగ్ పెంచుకోండి. లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అనేది బెటరు. షార్ట్ టర్మ్ పార్ట్నర్షిప్ ఇవాళకి సిచ్యువేషన్షిప్ లేదా రేపొద్దున బెంచ్ షిప్, ఆ తర్వాత పర్స్ షిప్పులు కాకుండా సామాన్యంగా లాంగ్ ట్రిప్ వేసుకోండి. జీవితాంతం సాధ్యమైనంత వరకు ఒక పార్ట్నర్ తోటే ఉంటామని. అప్పుడు మీకు ఎమోషనల్ బాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా విధివశాత్తు పార్ట్నర్తో గొడవలు వస్తే డైవర్స్ తీసుకుని ఇంకో లైఫ్ స్టార్ట్ చేసుకోండి. అంతేగాని పాత విషయాలను నెమరు వేసుకొని ఇప్పుడు మీ పార్ట్నర్కు మీ ఎక్స్ గురించి డిస్కస్ చేయకండి. దట్ విల్ బి ఏ డిజాస్టర్. సో ఫోర్ ప్లేలో మీరు శరీరాన్ని టచ్ చేయాలి. ముందు శరీరాన్ని టచ్ చేసే ముందు ఈ వేళ్లతో ఇలా వెంట్రుకల్ని ఇలా పైకి అనడము, లేదా వేళ్లలో వేళ్ళు ఇలా పెట్టుకోవడము చేసి తర్వాత అమ్మాయిని టచ్ చేయండి. అమ్మాయి కనబడగానే మీద పడేసి బ్రెస్ట్ పిసకడము, మీకున్న స్ట్రెంత్ అంతా అక్కడే చూపెట్టడము అవి చేయకండి.